మీరు జుమా నమాజ్ లేదా వేరే ఇతర నమాజుల కోసం మసీద్కు వెళ్ళినట్లయితే మీ యొక్క వాహనాలను పార్కింగ్ స్థలాలలో మాత్రమే పార్క్ చేయండి. రోడ్డుకి అడ్డంగా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పార్క్ చేయకండి. దీని ద్వారా బాటసారులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దారి యొక్క హక్కులు ఉన్నాయి. ఎవరైతే దారిలో హాని కలిగించే వస్తువును తొలగిస్తారో వారికి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు అది విశ్వాసంలోని భాగం అని తెలియజేయడం జరిగింది. మీకు వీలైతే మీరు మస్జిద్ కు నడిచి వెళ్ళండి. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఇంట్లోనే చక్కగా వధువు చేసుకొని మస్జిద్ వైపుకు నడుచుకుంటూ వెళ్తారో వారి యొక్క ఒక్క అడుగుపై పుణ్యం మరొక అడుగుపై పాపాన్ని క్షమిస్తాడు అని తెలపడం జరిగింది. సోదరులారా, ప్రజలు ఇస్లాంని ద్వేషించరు. మన యొక్క ఈ ఆచరణలు ఏవైతే ఉన్నాయో వారికి ఇబ్బంది కలిగిస్తున్నామో వాటి ద్వారా మనల్ని ద్వేషిస్తున్నారు. కాబట్టి ప్రవక్త గారి యొక్క బోధనలు మనం ఆచరించినట్లయితే ప్రజలు ద్వేషించడం కాదు, మనల్ని ప్రేమించడం జరుగుతుంది.